అంటే ఏమన్నా సెకండ్ పార్ట్ లో చూపిద్దామని చెప్పి. ఇంకా పెద్ద సెకండ్ పార్ట్ రాదు, అది రాదు సెకండ్ పార్ట్ గానే, అది కూడా రాజాసాబ్ పార్ట్ 2 లాగానే. మూవీ ఎట్లా అంటే ఇట్స్ వియర్డ్లీ సాటిస్ఫైయింగ్ మూవీ. సో ఇష్యూస్ విత్ పెద్ది మూవీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎన్ ఇష్యూ. ఎక్స్ట్రా మనీని పుల్ చేయొచ్చు కదా, బడ్జెట్ తక్కువైనప్పుడు నువ్వు కలెక్ట్ చేయాల్సిన పాయింట్ కూడా తగ్గుతుంది కదా. అవును. ఎందుకు వేస్ట్ చేస్తున్నారు ఏమన్నా బ్లాక్ మనీ అంటావు? వెల్కమ్ టు మిడ్ నైట్ ముచ్చట్లు. దిస్ ఇస్ అనీష్ విత్ అనీష్, టూ idiots who are TFI బానిసలు అండ్ ఆల్సో వి లవ్ సినిమా అన్లైక్ అదర్స్. లెట్స్ డిస్కస్ అబౌట్ పెద్ది. సో పెద్ది నీకు ఎలా అనిపించింది సినిమా? ఐ ఫెల్ట్ గుడ్. ఇట్స్ గుడ్ ఓన్లీ, ఇట్స్ గుడ్ ఓన్లీ బట్ నాట్ దట్ గుడ్. నాట్ దట్ గుడ్. లెట్స్ డిస్కస్ వాట్ ఈస్ అబౌట్. సో యా, పెద్ది అనేవాడు ఏంటంటే ఒక వాడి మెంటాలిటీ కొండ కింద ఊరోడు. వాడికి డబ్బులు ఇస్తే షుగర్ కేన్లో పనిచేస్తాడు. షుగర్ కేన్లో అమ్మ తల్లికి డబ్బులు ఇస్తే క్రికెట్ మ్యాచ్లు ఆడతాడు. ఈజ్ అ మల్టీ టాస్కర్. మల్టీ టాస్కర్. ఈజ్ ఓంకార్. క్రికెట్ ఆడతాడు, ఇట్లా కుస్తీ పడతాడు, రన్నింగ్ ఇట్లా మల్టీ టాస్క్ పెద్ది. పెద్దిలో నాకు నచ్చిన క్యారెక్టర్స్ రెండు. ఒకటి పెద్ది ఆబ్వియస్లీ, సెకండ్ ఏంటంటే అప్పల్ సూరి. పెద్ది ఏంటంటే వాడు ఆ విలేజ్ బ్యాక్డ్రాప్లో, ఆ ట్రైబల్ ఏరియాలో కొండ కింద ఎలా ఉంటాడో వాడికి అంటే కొంచెం డంబ్గా, హీ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ. షుగర్ కేన్ ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. గ్రీడ్ ఉంటుంది, ఆ గ్రీడ్ ఉంటుంది మనీ మైండెడ్ కొంచెం. అమ్మ తల్లి దగ్గర పనిచేస్తాడు. హీనో వాడు వెదవని తెలిసినా సరే పని చేస్తాడు, డబ్బుల కోసం మ్యాచ్లు ఆడతాడు. ఆల్సో పెద్ద మల్టీ టాస్కర్. He can run, he can fight, he can unlike every other. And coming to అప్పల్ సూరి, అప్పల్ సూరికి ఏంటంటే తన ఏమంతా ఒకటే, ఇలా మమ్మల్ని ఇలా డిగ్రేడ్ చేసి చూడొద్దు. ఇఫ్ మా ఊరికి గనక రైల్వే స్టేషన్ వస్తే గవర్నమెంట్లో మేము నోటీస్ అవుతాం, సో దట్ మాకు కూడా ఒక ఐడెంటిటీ వస్తుంది. హోల్ పాయింట్ ఏంటంటే ఐడెంటిటీ క్రైసిస్. కొండ కిందోడు. నేను అంతే పని చేస్తున్నా, వాడు అంతే పని చేస్తున్నాడు, నాకెందుకు తక్కువ ఇవ్వాలి, వాడికి ఎందుకు ఎక్కువ ఇవ్వాలి అనే పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో ఇష్యూస్ విత్ పెద్ది మూవీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎన్ ఇష్యూ. అది వేరే విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇష్యూస్ కంటే ముందు నాకు వాట్ వెంట్ రైట్ చెప్తా నేను. ఓకే. ఫస్ట్ థింగ్, నాకు రీసెంట్ ఏ మూవీస్లో హీరో పడిపోతున్నట్టు, హీరో ఏదో స్ట్రగుల్ అవుతున్నట్టు చూపిలేరు. పుష్ప 1లో ఉంటుంది. పుష్ప 1 వచ్చి కూడా 5 years అవుతుంది. పుష్ప 2లో అసలు లేదు, అస్సలు తగ్గేది లే. సో ఇక బాయ్ ఫ్యాన్స్ ఏమనట్లేదు. నువ్వు బాయ్ ఫ్యాన్ అరా? సో పుష్పని కాదు కానీ, సో రీసెంట్ టైమ్స్లో ఏ మూవీలో కూడా, ఏ కమర్షియల్ మూవీలో కూడా హీరో ఏదో స్ట్రగుల్ అవుతున్నట్టు, హీరో ఏదో పడిపోతున్నట్టు ఆ టైప్లో చూపిలే. ఇందులో ఉంది. సో నాకు అది ఓకే, రీసెంట్ టైంలో చూపిలేనందుకు. అంటే మేబీ ఇలాంటి స్టోరీస్ అంటే పెద్ద ఇలాంటి స్టోరీస్ కాదు, హీరో ఇట్లా డౌన్ఫాల్ అయ్యి కొంచెం రైజ్ అవుతుంది. అంటే KGFలో కూడా ఉంటుంది ఆ డౌన్ఫాల్ అయిన, కానీ పుష్ప 2లో ఉండదు. ఆ తర్వాత వచ్చిన ఏ తెలుగు కమర్షియల్ మూవీస్లో లేదు. సో ఇందులో ఉంది కాబట్టి, అందుకు అంటే ఇప్పటి వరకు రీసెంట్ రిలీజ్ అయిన మూవీస్లో లేదు కాబట్టి ఇది నాకు ఉన్నందుకు ఒక సాటిస్ఫైయింగ్ పాయింట్ లాగా అనిపించింది. ఓకే పర్లేదు, మరి హీరోనే తోపు, హీరోనే సూపర్ మ్యాన్ అన్నట్టు చూపించకుండా కొంచెం గ్రౌండెడ్ గానే చూపి. ఇందులో ఇంకో పాయింట్ ఏంటంటే పెద్దిని అక్కడ గ్రౌండ్ లో మ్యాచ్ లో వాటిమోడు ఆపోజిషన్ కి ఆడతాడు, అపోజిషన్ కూడా వీడికి యాంటీగానే ఉంటాడు. అంటే 1 versus 20 members అలా వాడిని గ్రౌండ్ లో హ్యూమిలేట్ చేద్దామని చూస్తారు. యాక్చువల్లీ హ్యూమిలేట్ అవుతాడు, అలా కొంచెం అంత డీప్ డౌన్ గా హర్ట్ అవుతాడు కదా. అట్లాంటి సీన్స్ రాలా యాక్చువల్లీ. అలాంటి సీన్స్ వాడు ఎంత స్ట్రగుల్ అయ్యాడు అంటే మోస్ట్లీ కంబ్యాక్ ఇచ్చేస్తారు. కానీ ఆడ కంబ్యాక్ ఇవ్వలేదు. మోస్ట్లీ ఏమన్నా అవుతుండాలి, ఎవడో ఒకడు వాళ్ళ దాంట్లోంచి మంచిగా అయిపోయి వీడికి సపోర్ట్ చేసి మ్యాచ్ విన్ చేయడం ఏదో అవ్వాలి. కానీ ఇక్కడ అలా అవ్వాల. పెద్ద ఫేసెస్ అదంతా ఫేస్ చేస్తాడు, హర్ట్ ఫేస్ చేస్తాడు, అదంతా ఉంటుంది. యాక్చువల్లీ ఇట్ ఈస్ గుడ్. యాక్చువల్లీ కొంచెం రియలిస్టిక్గా అంటే ఆబ్వియస్లీ సినిమాటిక్ లిబర్టీ ఉంటుంది, బట్ స్టిల్ కొంచెం రియలిస్టిక్ గానే చూపించడానికి ట్రై చేశారు.
అండ్ నెక్స్ట్ నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఏంటి అంటే నాకు ఆ 3 స్పోర్ట్స్ కూడా ఓకే. డిఫరెంట్ ఫేజ్ ఆఫ్ టైమ్‌లో 3 స్పోర్ట్స్ చూపిచ్చారు. సో, దాంట్లో తప్పేం లేదు అన్న టైప్‌లోనే అనిపిచ్చింది. ఎందుకంటే ఆ ట్రోలింగ్ నేను ముందు జూషిన. నేను గూడా అదే అనుకున్నా. బట్ అంత లేదు. ఇట్స్ కన్విన్సింగ్ ఓన్లీ. యాహ్! హియర్ స్టార్ట్స్ ద ప్రాబ్లమ్. దట్స్ ద యాక్చువల్ ప్రాబ్లమ్. ఫస్ట్ థింగ్ ట్రైలర్‌లో ఏముంటది హ్మ్. ట్రైలర్ కాదు, మూవీ స్టార్ట్ అవ్వడమే భువన్ ఇరానీ క్యారెక్టర్తో స్టార్ట్ అవుతుంది. అవును. ఆయన ఏమంటాడు, అందరికీ అడిగి ఇక్కడ ఫేవరెట్ స్పోర్ట్స్ మారుతుంది కానీ ప్లేయర్ మారుతుంది. పెద్ద ఆడింది 3 స్పోర్ట్స్. స్పోర్ట్స్. యాహ్! వాలీబాల్కో బాస్కెట్బాల్ ఫుట్బాల్కో కూడా ఫేవరెట్ ప్లేయర్ పెద్ద అంటాడు. పెద్ద ఎప్పుడు ఆడాడు? ఆ గేమ్ స్పోర్ట్‌ని తీసుకున్నారు పిల్లలు. ఆ ఆ. గేమ్‌ని కాదు, గేమ్ స్పోర్ట్‌ని అది నాకు తీసుకున్నారు. కన్విన్సింగ్ గా లేదు. అది ఏదో ఓవర్ యాహ్! ఎగ్జాగరేట్. ఇంకా ఇంకొక సెకండ్ థింగ్ ఏంటంటే అది ఎప్పుడు కన్విన్సింగ్ ఉంటుండే అంటే మనోడు ఆట కూలీగా ఆడుతుండే కదా, అప్పుడే ఇట్లా డిఫరెంట్ స్పోర్ట్స్ ఆడుతున్నాడు అంటే ఓకే. నేను ఆ టైప్లోనే అనుకున్నా. మనోడికి క్రికెట్ వచ్చి కానీ ఎందుకంటే ఆ కుస్తీ కూడా కొంచెం బాగానే ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎందుకంటే అసలు ఇండియన్ స్పోర్ట్స్ కుస్తీ, కానీ బ్రిటిష్ వాళ్ళు వచ్చి క్రికెట్ని లేపారు అది అన్నట్టు ఏదో చూపిస్తారు. కూలీగా చూపించినప్పుడు కొంచెం ఆ టైంలో ఇదంతా చూపిస్తే కన్విన్సింగ్ గానే ఉంటుండే. బట్ ఓకే, చెప్పినట్టు బ్రిటిష్ టైంలో కాబట్టి ఆ కుస్తీ కూడా కన్విన్సింగ్ అనిపించింది. ఇంకా ఆ రన్నింగ్ ఒక్కటి అంత కన్విన్సింగ్ గా లేదే, కామెడీగా ఉంది బట్ స్టిల్ ఓకే. ఇక మన బుచ్చి కట్టింగ్ యూనివర్స్ కాబట్టి ఏదో ఒకటి కట్ చేయాలి కాబట్టి కాల్ కట్ చేసింది. ఓకే. ఇంకో సెకండ్ థింగ్ ఏంటంటే నువ్వు ఒక స్పోర్ట్లో నువ్వు కొంచెం బాగా ఆడతావు, నువ్వు ప్లేయర్ అంటే ఎలాగైనా చూపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు మన ఇందులోనే పెద్దలోనే బాల్ కొడితే 3 స్టేడియంస్ అవతల పడ్డం ఏదైతే ఉందో అట్లా చూపించద్దు. నువ్వు ఎంత ప్లేయర్ అంటే నీ ప్లే నువ్వు చాలా డిఫరెంట్ వేస్లో చూపించవచ్చు. నా దగ్గర ఒక పాయింట్ ఉంది ఆడ. మనోడు రన్నింగ్ అనేది క్రికెట్లో ఎస్టాబ్లిష్ చేయొచ్చు. వాడు ఎక్కువ రన్స్ తీసిండు అనుకో, ఇట్లా 6లు 4లు కొట్టడం కాదు, వాడు ఎక్కువ రన్ చేస్తున్నా అంటే వాడు ఫాస్ట్ రన్నర్ అనేది అక్కడే ఎస్టాబ్లిష్ చేసి దాన్ని అట్లా లింక్ చేయొచ్చు. ఒక్క సీన్ లేదు వాడు రన్స్ తీసి, అంటే స్టార్ట్ ఏదో మధ్యలో ఏదో చూపించాలని 2 షాట్లు వేస్తారు కానీ ఎలివేషన్ సీన్లు అన్నీ 6లు 4లు తప్పితే రన్నింగ్ షాట్స్ లేవు. ఓకే, ఇది టూ నెట్ పికింగ్ అవ్వచ్చు ఫర్ ఎ కమర్షియల్ మూవీ, బట్ స్టిల్ ఐ హ్యావ్ మై పాయింట్. ఇష్యూస్ విత్ పెద్దియార్ జాన్వీ కపూర్ ఇష్యూ. జాన్వీ కపూర్ రిమూవర్ తన సీన్స్ లేకపోయినా పెద్ద చికిరి పాట కోసం వచ్చి వెళ్ళిపోతున్నట్టు ఉంటది. ఆ చికిరి పాట వదిలే, అసలు నాకు క్యారెక్టర్ ఎందుకు పెట్టారు, ఏం నడుస్తుంది, పర్పస్ ఉండదు క్యారెక్టర్ కి. ఇప్పుడు అరవింద్ సమేతలో పూజ ఏడుపు దరిద్రంగా ఉన్న క్యారెక్టర్కి ఒక పర్పస్ ఉంటుంది. అవును. స్టిల్ ఇప్పుడు రంగస్థలంలో కూడా సమంత క్యారెక్టర్ కి ఆ ఊర్లో ఎస్టాబ్లిష్ అయ్యి కొంచెం బ్లెండ్, ఓకే ఊరామెలానే కనిపిస్తుంది. వాళ్ళిద్దరు లవ్ ట్రాక్ కూడా అలాగే స్టార్ట్ అవుతుంది కదా, ఇంజిన్ వేయాలి నువ్వు పొలంలో అన్నట్టు అలాగే స్టార్ట్ అవుతుంది. ఆబ్వియస్లీ దానికి అక్కడ స్టోరీకి ఆ క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ లేకపోయినా కానీ హీరో ఒక లవ్ ఇంట్రెస్ట్ అన్న టైప్ లో చూపిస్తుంది. ఈడ ఫస్ట్ ఎలక్షన్ అంటారు, ఎలక్షన్ రిజల్ట్ ఏమైంది, వాళ్ళ డాడీ గెలిచిండా గెలవలేదా చూపిలేదు. రాంబోజీ క్యారెక్టర్ కూడా ఫస్ట్ నెగిటివ్ షేడ్ రూత్లెస్ అన్న టైప్లో చూపించి మళ్ళీ మంచోడు అంటే ఏంది. ఓకే, అంటే అది ఒక రకంగా సెల్ఫిష్ లా కూడా చూపించచ్చు. అంటే మనోడికి పేరు వస్తుంది కాబట్టి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్న టైప్లో కూడా పోర్ట్రే చేయొచ్చు. ఎట్లా అంటే అంటే వైట్ వాష్ లేదా బ్లాక్ పెయింట్ అన్నట్టు కాకుండా వీఆర్ గ్రే కదా, సో ఆ గ్రే టైప్లో ఎస్టాబ్లిష్ చేయొచ్చు. No one is white, no one is black, all are grey. ఓకే, నాకు ఆ సాంగ్స్ నచ్చినాయి, దే ఆర్ గుడ్. జాన్వీ క్యారెక్టర్ మళ్ళీ ఆ కిస్ సీన్ సినిమా కన్నా ఆ జాన్వీ కపూర్ కాంట్రవర్సీ ఎక్కువైంది. ఎందుకంటే నువ్వు అసలు ఎందుకు నాకు జాన్వీ కపూర్ పోస్టర్ వేస్తే ఇది దేవర మూవీలోదా పెద్ద మూవీలోదా డిఫరెన్స్ లేదు, అదే ఎక్స్పోజింగ్, అవును అదే అవుట్ఫిట్. ఆ ఊరికి ఆమెకి దివ్యేందుకి ఏంటి సంబంధం? స్కిన్ టోన్ కానీ ఏమంటారు స్కిన్ కేర్ కానీ ఊరు ఎవడు వాడుతున్నాడు?
ఆల్సో ఏంటంటే బుచ్చిబాబు ఆఫ్టర్ ఇదంతా ఎలిగేషన్స్ అది అవుతున్నప్పుడు ఒక ఇంటర్వ్యూలో అంటాడు, ఇట్లా వాడు కొండ కింద ఉంటాడు, ఊరు కిందోడు, వాడు ప్రేమను అలాగే చూపించుకుంటాడు. దీన్ని కాంప్లిమెంట్ చేస్తాడు యాక్చువల్లీ మూవీలో కూడా. కొండ కిందోడు ప్రేమించడం ఇలా వచ్చి అది టోటల్ ఫూలిష్ అది. అంటే ప్రేమించడం అంటే వాళ్ళు లిటరల్లీ సత్యత ఏమంటాడంటే కట్టేస్తానంటాడు. బ్రో సీరియస్లీ నువ్వు అంత 70mm స్క్రీన్ మీద అదే నువ్వు చూపించేది. ఆల్సో అసలు జాన్వీ క్యారెక్టర్కి అసలు ఎందుకు ఈ చిక్రీ పాట కోసం ఉందా అంటే, ముందు చిక్రీ పాట వచ్చి తర్వాత జాన్వీ క్యారెక్టర్ వచ్చిందా, లేకపోతే జాన్వీ క్యారెక్టర్ వచ్చాకనే చిక్రీ వచ్చిందా? వినతిలో ఆడియన్స్ చూడాలి. నెక్స్ట్ కొంచెం నెక్స్ట్ అలా చూపిస్తే ఇంకొంచెం ఆడియన్స్ పెరుగుతారేమో, మార్కెట్ పెరుగుతుందేమో. అట్లా చూపించరే అసలు ఇష్యూ ఇదే పెద్దతో. అసలు జాన్వీ కపూర్ క్యారెక్టర్ ఆ ఆర్క్ అదంతా ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఉంది. ఆల్సో మూవీ లెంత్ 3 hours+. మూవీలో పెద్ద అప్పల్సూరి తప్పితే మిగతా ఏ సిచ్యువేషన్ ని ఏ క్యారెక్టర్ ని ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ ఉండదు, ప్రాపర్ క్లోజర్ ఉండదు. ఒకటి స్టార్ట్ చేస్తే ఎండ్ చేయాలి. అదే చియోస్ గన్ ఎఫెక్ట్ అంటారు కదా, ఈ షో గన్ షుడ్ ఫైర్ ఇన్ ద సెకండ్ ప్లేస్ ఆర్ థర్డ్ పేజ్ అన్నట్టు ఉంటది కదా. ఇక్కడ సెటప్లు చాలా జరుగుతాయి కానీ దేన్ని పే ఆఫ్ చేయకుండా అట్లనే ఇన్కంప్లీట్. ఏ ఆఫ్ ఉన్నా క్లోజర్ ఉండవు, కొన్ని క్లోజర్ ఉండదు. అంటే ఏమన్నా సెకండ్ పార్ట్ లో చూపిద్దామని చెప్పి మీకు పెద్ద సెకండ్ పార్ట్ రాదు, అది రాదు సెకండ్ పార్ట్ కానీ అది కూడా రాజేసా పార్ట్ 2 లాగానే. నాకు పెద్ద కలెక్షన్ కొట్టేస్తుంది అనిపిస్తుంది నాకు. పెద్ద కలెక్షన్ అదంతా సెకండ్ కానీ. ఇంకొక ఇష్యూ ఏంటంటే పెద్దతో జాన్వీ కపూర్ కాకుండా ఇంకో ఇష్యూ ఏంటంటే పెద్దతో వాడి క్యారెక్టర్ ఎలా బిల్డ్ చేసుకున్నాడు ఏంటనేది కుస్తీలోనే చూపిస్తాడు. అంటే ఆ చేంజ్ ఓవర్ అంతా కుస్తీలోనే వస్తుంది. నీకు కుస్తీలో శివన్న దగ్గర ఎలా ట్రైన్ అవుతూ ఉంటాడు, శివన్న కూడా వాడిని ఎరా కొండ కిందోడా ఎరా కూలోడా అన్నట్లే అట్లానే చూస్తాడు, వాడి చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలాగే చూస్తారు. కానీ ఎప్పుడైతే వీడు కొంచెం ఇట్లా కాదు నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడో అలా ప్రూవ్ చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళ అమ్మ వచ్చినా సరే లేదు వాళ్ళంట అనుకొని నువ్వు కూడా ఇక్కడే ఉన్నానంటాడు. అంటే వాడి క్యారెక్టర్లో కూడా అలా చేంజ్ అవుతూ ఉంటుంది. అయ్యాక జాన్వీ కపూర్ వస్తుంది. అప్పుడు నువ్వు అపాలజీ చెప్పచ్చు కదా, సారీ అప్పుడు అలా అయింది, నేను ఆ మూమెంట్లో అలా చేశాను, అది నా మిస్టేక్, కానీ నేను ఇలా లవ్ చేస్తున్నాను అన్నట్టు. అలా ఉండదు. వాడు ఏమంటాడు, ఇలా కొండ కింద వాళ్ళు అలాగే ప్రేమిస్తారంటే అంటే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అలాగే చేస్తారా అంటే వాళ్ళకి అయితే ఒకటి కొండ కింద వాళ్ళు అలాగే చూపిస్తారు అంటే ఫస్ట్ థింగ్ నువ్వు హీరోయిన్ అన్కంఫర్టబుల్ ఫీల్ అయినట్టు చూపించదు. హీరోయిన్ కూడా ఎంజాయ్ చేసింది, ఈడెవడో బాగున్నాడు అనే టైప్ లో చూపిస్తే అప్పుడు అది కన్విన్సింగ్ అవుతుంది. హీరోయిన్ ఇబ్బంది పడుతుంది అన్నట్టు చూపిస్తే ఇట్స్ బేసికలీ రేపటే. అవును, అలా చెప్పద్దు, నువ్వు అపాలజీ చేయొచ్చు కదా, ఇట్లా సారీ అప్పుడు ఏదో ఇట్లాంటి ప్రాబ్లం ఏది ఉన్నది ఒకటే జిందగీ అయినా, లేకపోతే ఏదో రామ్ది ఒక మూవీ ఉంటది విత్ అనుపమ పరమేశ్వర్. స్టార్టింగ్ ట్రైన్ సీన్ లో రామ్ ఇట్లానే బాగా టీజ్ చేస్తుంటాడు, హలో గురు ప్రేమ కోసం. ఆ హోల్ సీక్వెన్స్ లో కూడా హీరోయిన్ ఇబ్బంది పడుతున్నట్టే చూపిస్తారు, చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటుంది చూడ్డానికి కూడా. సేమ్ ఇక్కడ పెద్దలో కూడా నువ్వు వాళ్ళ రియాక్షన్ అయినా అన్కంఫర్టబుల్ గా చూపించకపోతే మేబీ అట్లనే 100% జస్టిఫికేషన్ చేసినట్టు కాదు, బట్ స్టిల్ మేబీ కన్విన్స్ అవుతుండేనేమో అవ్వచ్చు. ఎందుకంటే అక్కడ మనకి హీరోయిన్ కూడా ఆ వల్గారిటీని ఆడియన్స్ తో పాటు హీరోయిన్ కూడా ఫేస్ చేస్తారు కాబట్టి అక్కడ అపాలజీ చెప్పి పిచ్చిదని చెప్పేసి వదిలేసుకుంటారు కాకపోతే ఎవడింత రచ్చ చేయడు. నువ్వు హీరోయిన్ అచ్చయ్యం ఏం పేరు దేవరలో తంగం అచ్చయ్యం గురించి నువ్వు అపాలజీ చేసి అప్పుడు నీ లవ్ ని ఇలా కన్వే చేస్తే బాగానే ఉంటది. ఇలా నాకు ఇంత ఏజ్ వచ్చింది, సో దట్ నేను ఇట్లా పెళ్లి చేసుకుని మనకి ఒక లైఫ్ ఉంటే బాగుంటది అనుకుంటున్నాను అని చెప్పి అపాలజీ చేసి ఇక్కడి నుంచి నువ్వు ముందుకు తీసుకెళ్తే బాగానే ఉంటది. కానీ వాడు ఏదో ఇల్లాజికల్ గా ఏదో చెప్తాడు, ఇలా మేము ఇలాగే ప్రేమిస్తామంటే హీరోయిన్ అప్పుడు నువ్వు పెడితేనా నేను పెడితే ప్రేమ అని చెప్పి ఏదో దాన్ని ఏదో అలా చక్క పెడతారు, విచ్ ఇస్ నాట్ ఫెయిర్. ఏమంటారు ఇన్ఫ్లుయెన్సర్స్ బ్రాండ్ కొలాబరేషన్ కి సంబంధం లేకుండా ప్లగ్ ఇన్ చేస్తారు చూడు, అట్లుంటది అది. కంటెంట్ మధ్యలో బ్రాండ్ కొలాబరేట్ చేస్తారు కదా కంటెంట్ మధ్య.
అసలు చాలా ఆర్టిఫిషియల్గా, చాలా ఆర్టిఫిషియల్గా. యా మన నాగవంశీ బిగ్ లాగా బ్రో, ఇట్ సీమ్స్ వెరీ రియల్ బ్రో, ఓరుగా. కానీ తెలుస్తుంది అంతే. మూవీ ఎట్లా అంటే ఇట్స్ వియర్డ్లీ సాటిస్ఫైయింగ్ మూవీ. ఎట్లా అంటే బాగాలేదు అని తెలుసు కానీ బాగుంది. సమ్ పార్ట్స్ ఆర్ గుడ్. అంటే నువ్వు కొన్ని మర్చిపోతే బాగుంటుంది మూవీ, కానీ నువ్వు వాటిని కాన్సన్ట్రేట్ చేస్తే చాలా ఇరిటేటింగ్ ఉంటుంది మూవీ. నేను కొన్ని మర్చిపోయి సినిమా చూడాలి అంటే నువ్వు అన్నీ తీసినావు కాబట్టి ఫుల్గా 3 hours చూడాల్సి వస్తుంది. మనం బిర్యానీ తింటే బిర్యానీ వస్తే పక్కన పెడతాం, కానీ అది వచ్చింది దానివల్ల ఫ్లేవర్ వచ్చింది అనొద్దు. ఇప్పుడు ఇది వేరే Yeah. పేరు. ఇంకొక పాజిటివ్ థింగ్ ఏంటంటే రెహమాన్ సార్ మ్యూజిక్. రైరా చిక్రీ మస్సా మస్సా బ్యాంగర్స్ థియేటర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అట్లానే ఉంటుంది. నాకు ఫస్ట్ చాలా ఇరిటేటింగ్ ఉండే. ఇరిటేటింగ్ గా ఉంది కానీ లిరిక్స్ వాల్యూ ఆనంద్ శ్రీరామ్ డిడ్ వెరీ వెల్. అదే అల్లలలో మర్చిపోయావు. హెల్లెల్లో నాకైతే ఆ పాటతో ఏం ప్రాబ్లం లేదబ్బా. హెల్లెల్లో ఇది గుడ్. అంటే అదే చాలా కాంట్రవర్సీ జరిగింది కదా, ఇట్స్ వల్గర్ సాంగ్. రామ్ చరణ్ కూడా ఐ డోంట్ నో అన్నాడు, ఆమె కూడా నాకు లాంగ్వేజ్ తెలియదు అన్నది. అంటే ఇది రైరా మస్సా మస్సా చిక్రీ అంత రేంజ్ కి రాలేదు కదా. హెల్లెల్లో ఈజ్ ఫేమస్ ఇన్ రీల్స్. వారానికి మూవీ కన్నా రీల్స్ లో ఫేమస్ అయింది, సో అందుకే అది డిస్క్లోజ్ చేయలేదు. ఓకే, ఇంకొక ఇష్యూ ఏంటంటే పెద్దతో గ్రీన్ స్క్రీన్ విఎఫ్ఎక్స్. అది మనకు బేసికలీ ఏంటంటే అడాప్టివ్ అయ్యి ఉంటుందట. అడాప్టివ్ ఐ ఏంటి సార్ అడాప్టివ్ అయ్యా? మన కళ్ళు నార్మల్గా ఇప్పుడు ఒకవేళ పాత మూవీలో గ్రీన్ స్క్రీన్ సీన్స్ చూస్తే నెక్స్ట్ ఎప్పుడు చూస్తే ఎంత చీప్గా చేసిరు అన్నట్టు అనిపిస్తుంది, కానీ నువ్వు అప్పుడు చూస్తే వావ్ అనిపిస్తుండే. ఓకే, సో నువ్వు చూసి 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 నీకు అలవాటు అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే నార్మల్ నాలాంటి ఒక యూట్యూబర్ కూడా వెనకాల గ్రీన్ స్క్రీన్ పెట్టుకొని చేస్తున్నాడు కాబట్టి ఆ క్రోమాకీ అనేది చాలా ఈజీ అయిపోయింది. సో వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు క్రోమాకీ చేయొద్దు, రోటో చేయాలి, లేదంటే లైవ్ రియల్ టైంలో షూట్ చేయాలి. ఎందుకంటే ఎంత కాదన్నా స్టూడియో లైట్ లానే ఉంటుంది. అండ్ ఈ మధ్య మనకి బ్యాట్మ్యాన్ మూవీకి ఒక టెక్నాలజీ తీసుకొచ్చారు, లైక్ నువ్వు ఆ విజువల్స్ అంతా వెనకాల జనరేట్ చేస్తారు అనమాట. ఒక ఎల్ఈడీస్లో ఆ విజువల్ ప్లే అవుతుంటుంది, దానికి తగ్గట్టు లైటింగ్ ఆటోమేటిక్ పైనుంచి వస్తుంటుంది అనమాట. ఆ ఎన్విరాన్మెంట్లో యాక్ట్ చేయాలి. ఆ టెక్నాలజీ మన ఇండియా వరకు ఇంకా రాలేదు. నేను తెద్దాం అనుకున్నా, అంత బడ్జెట్ లేదు, బట్ స్టిల్ వీళ్ళు ఇంకా టిపికల్ గ్రీన్ స్క్రీన్ గ్రీన్ మ్యాట్ షార్ట్స్ వేస్తున్నారో అది తెలిసిపోతుంది. సో ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే నీకు ఇట్స్ హై బడ్జెట్. అయ్యా అదే చెప్తున్నా, నీకు ఇంకొక పాయింట్ ఏంటంటే డెడ్ లైన్స్ అయిపోయాయి, మా దగ్గర డబ్బులు లేవు, ఏదో ఇంకా అలా తీసేద్దాం అనుకుంటే అది అసలు ఫెయిర్ కాదు. ఎందుకంటే వృద్ధి సినిమాస్ బాగానే ఖర్చు పెట్టింది, బాగానే తీశారు కదా సినిమా, చాలా ఎక్కువ 300+ crores కూడా అయిందంట. సో నీకు అంత పెట్టినప్పుడు ఇవన్నీ కూడా ఎందుకు మేము చూడాలి? టికెట్ హైక్ ఇచ్చారు కదా, ఇక్కడ ఆంధ్రాలో తెలంగాణలో రెండింటిలో టికెట్ హైక్ ఇచ్చారు. అంత హైక్ ఇచ్చి ప్రొడ్యూసర్ కూడా అంత బడ్జెట్ పెట్టినప్పుడు మీరు ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? అవ్వక్కర్లే కదా, అది కాంప్రమైజ్ అవ్వక్కర్లా. ఏమవుతుంది అంటే ఇది యాక్సెప్టబుల్ మూవీ, రిజెక్ట్ చేసే మూవీ అయితే కాదు, కానీ దీంట్లో ఫ్లాస్ ఉన్నాయి. ఆ ఫ్లాస్ నువ్వు పాయింట్అవుట్ చేయకపోతే ఇట్లాంటి ఇంకో 10 సినిమాలు వస్తాయి. ఎగ్జాక్ట్లీ, నీకు అంత బడ్జెట్ పెట్టాక కూడా కొంచెం అంటే నీకు RRR సినిమాలో RRRకి మనకు ఆస్కార్ వచ్చింది కదా, సినిమాలో వచ్చి అదే RRR మూవీకి వచ్చింది కదా, ఆ మూవీలో యాక్ట్ చేశాడు రామ్ చరణ్ హీరో. ఆ హీరోని పెట్టుకుని నువ్వు తీస్తున్నావు అంటే ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ నోన్ ఫేసే కదా. కొన్ని వేరే 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 సినిమాలో అట్లా అయిందంటే తెలియదు కదా ఎవరికైనా. నోన్ ఫేస్ పెట్టుకుని హీరో స్టార్డమ్ కావాలి, హీరో మార్కెట్ కావాలి, కానీ హీరోని నువ్వు చూపించే విధంగా కూడా చూపించాలి కదా హీరో ఉన్న మూవీలో. అట్లీస్ట్ ఆ సీన్స్ అన్న అట్లా అయిన సీన్ ఒకటి, అక్కడ నీకు ఆ బిమ్ లైట్ కనిపించిపోతూ ఉంటది, ఆ సూర్యుడు అంటాడు, అది సూర్యుడు. స్టేషన్ సీన్స్ కూడా ఎంత ఆర్టిఫిషియల్గా ఉంటాయంటే అంత పెట్టిన బడ్జెట్కి ఇది పే ఆఫ్ అవ్వదు యాక్చువల్లీ. ఎందుకు ప్రతిసారి ప్రతి మూవీకి ఎందుకు అలా కాంప్రమైజ్ అవ్వాలి? అంటే మీరు ముందంతా బాగా తెస్తాం, లాస్ట్లో ఏదో పెంట చేస్తామంటే మనం డేట్స్ ప్రాబ్లం. డేట్స్ ప్రాబ్లం అది దట్స్ నాట్ మై ప్రాబ్లం. డేట్స్ ప్రాబ్లం అదంతా కాదు. ఇంకొక ఎలాగో డిలే అయింది కదా సినిమా,
పోనీ అనుకున్నట్టు వచ్చేస్తే 1 year బ్యాక్ ఇది మనం డేట్స్ ప్రాబ్లమ్ అనో లేకపోతే లేదు కొంచెం కన్సైజ్ చేసి తీసారంటే యాక్సిడెంట్ అంటే ఈ ప్రాబ్లమ్స్ తో రిలీజ్ చేయాలనుకుంటే ఎర్లీగా రిలీజ్ చేయి. యా అంతే కదా. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎప్పుడో చెప్పారు కదా డేట్, అప్పుడే రిలీజ్ చేస్తుంటే ఇలా తొందరగా చేస్తారు. పోనీ కొంచెం అన్న అది కూడా అప్పుడు కూడా యాక్సెప్టబుల్ కాదు. కానీ ఏంటంటే మనం ఒక ఎక్సెప్షన్ ఉంటుంది పర్వాలేదు అన్నట్టు. ఇక్కడ నీకు డేట్స్ ఉంది, హీరో డేట్స్ ఉన్నాయి, హీరోయిన్ డేట్స్ ఉన్నాయి, నీకు అంత బడ్జెట్ ఉంది, అయినా సరే నువ్వు ఇలా కాంప్రమైజ్ అయితే ఇస్తానంటే అది ఫేర్ కాదు. ఎందుకంటే మనకి ఎలాంటి హై బడ్జెట్ సినిమాలో విజువల్ ఎక్స్పీరియన్స్ ఎంత ఇస్తున్నామని చెప్పి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మనకి యాక్చువల్ టికెట్ ప్రైస్ కన్నా కొంచెం ఎక్కువ ఇస్తాం కదా, ఎక్కువ పే చేస్తున్నాం, వెళ్తున్నాం కూడా సినిమాకి. అసలు ఎందుకు ఇస్తున్నారు? అదే గవర్నమెంట్ ఇస్తుంది, హైక్స్ ఇస్తుంది కదా. సో ఏంది ఇస్తుంది అది బడ్జెట్ చూపిస్తారు కదా గవర్నమెంట్కి, ఇంత అయింది సార్ మేము ఎట్లా ఈ రేట్స్ అయితే మేము చెప్తాం. ఎవరు చేయమని అదే అంత నువ్వు ఇప్పుడు అంత బడ్జెట్ చేసినప్పుడు దానికి తగ్గట్టుగానే ఉండాలి కదా. ఏమనంటే 70mm స్క్రీన్ మీద తట్టేస్తానంటాడు, అది కాదంటే ఏమో ఇలా బ్లూ స్క్రీన్ వేసి చూపిస్తారు. నాకు ఇంకో ప్రాబ్లం గుర్తుకొచ్చింది, గ్రీన్ స్క్రీన్ అనగానే బేసికలీ మూవీ మెయిన్ గా ఊరు గురించి కదా, మరి ఊరిని చూపించలేడు, చూపిస్తాడు అలా అలా పాటలు అలా సెట్లు అంటే అదే మెయిన్ కదా. రామోజీ ఫిలిం సిటీలో అలా వెళ్తూ 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 చూపిస్తాడు అనమాట. సీరియస్లీ ఇంత బడ్జెట్ పెట్టుకుని ఆ స్టాట్యూ ఇంటి వెనకాల కొండ ఏదో క్యాప్ కట్లో ఎడిట్ చేసినట్టు ఉంటుంది అది. అలాంటివే కేర్ తీసుకోవాలి కదా. అది కూడా అంత పెద్ద హీరోతో మీరు సినిమా చేస్తున్నారంటే మీకు మార్కెట్ కావాలి, హీరో మార్కెట్ కావాలి, హీరో ఫ్యాండమ్ కావాలి, మీకు శాటిలైట్ రైట్స్ కావాలి, అన్నీ కావాలన్నప్పుడు మీరు కొంచెం రెస్పాన్సిబుల్గా కూడా ఉండాలి కదా. ఉండరు రాజసాబ్ ఎందుకు తీసావు బ్రో. ఇట్స్ గుడ్ మూవీ సార్, రాజసాబ్ ఇట్స్ గుడ్ మూవీ అంటున్నాను, గుడ్ హారర్ మూవీ ఆడియన్స్కేగా. యాక్చువల్లీ పెద్దలో ఏంటంటే రాజసాబ్ సీన్స్ ఉన్నాయా? రాజసాబ్ కొన్ని ఉంటాయి. ఇట్లా ట్రైలర్లో అందరూ నేను ఆడాను అనుకుంటున్నాను, నేను పోరాడాను సార్ అంటే అది యాక్చువల్లీ ఆడియన్స్ ఫీలింగ్ ఏమో నా డౌట్. అంటే ముందే ఇలా ప్రిడిక్ట్ చేసి రాసాడేమో మేబీ. మెటా 3 hours చూడాలి కదా. సో బుచ్చి మామూలుడు కాదు బ్రో, బుచ్చి మామూలుడు కాదు అసలు. మళ్ళీ ఒకవేళ తప్పు జరిగితే అదే ఎక్కడన్నా కొంచెం నీకు ఆడియన్స్ కోసమే కదా సినిమా తీసింది. ఫ్యాన్స్ ఫస్ట్ 2-3 days వరకు ఓకే, వీకెండ్ వరకు ఓకే, డబ్బుల కోసం. ఫ్యాన్స్ అక్కడ వరకు, తర్వాత ఆడియన్స్ కోసమే కదా, ఫ్యామిలీస్ రావాలి, అందరూ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చూడాలి కదా సినిమా. నువ్వు అలాంటి సినిమా తీసినప్పుడు సరే ఏవో ఇలా బ్యాక్లాష్ వచ్చిందని చెప్తుంటే ఇలా అవుతుంటే అది రియల్గానే ఉంది కదా, ఏందైతే ఏం చెప్పట్లేదు, అంత బ్యాక్లాష్ వచ్చిందని చెప్తున్నప్పుడు కూడా మళ్ళీ ఇంటర్వ్యూలో దాన్ని కాంప్లిమెంట్ చేస్తూ చేయడం తప్పు. దాన్ని మన స్టేట్మెంటే కరెక్ట్ అని చెప్పి అది ఎలాగైనా ప్రూవ్ అవ్వాలనుకోవడం చాలా తప్పు. అనంత్ శ్రీరామ్ ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాను, ఇంటర్వ్యూలోనో సంథింగ్ ఏంటో, ఫ్యామిలీస్ అందరూ అంట మీరు ఎందుకు సార్ సారీ చెప్తున్నారు, అసలు ఇంతకంటే వరస్ట్ సీన్స్ చాలా వచ్చినాయి రీసెంట్ టైం మూవీస్లో, మీరు దాంతో పోలిస్తే మీరు తక్కువే, మీరు సారీ చెప్పాల్సిన అవసరం లేదని ఫ్యామిలీస్. ఫస్ట్ థింగ్ నువ్వు ఆ పాయింట్ అసలు పెట్టాల్సిన అవసరం ఏముంది? జరిగింది తప్పు జరిగింది, నువ్వు దాన్ని అపాలజీ చేసి వదిలేస్తే ఎవడు దాన్ని సాగదీయడు. దాన్ని ఇంకా కరప్ట్ చేయడానికి దానికి ఇంత సిమెంట్ చల్లి ఎవరన్నా నిన్ను రిపోర్టర్ అడిగినా సరే నువ్వు నీ ఎక్స్ప్లెనేషన్ నువ్వు ఇవ్వచ్చు. నార్మల్గా ఏమన్నా సీన్ డిమాండ్ చేసిందనో ఏదో, మళ్ళీ అదే లిరిసిస్ట్ రై రై రాయరా కూడా రాసింది ఆయనే. అందులో లిరిక్స్ చాలా బాగుంటాయి రై రై రారాలు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికేమో దీనికి బ్యాక్లాష్ వచ్చింది. అంటే అక్కడ నీకు ప్రైజ్ చేశారు చాలామంది, రై రై రారాలో ఇలా మీరు లిరిక్స్ చాలా బాగా రాశారు, దాన్ని యాక్సెప్ట్ చేసావు, దీన్ని కూడా తీసుకోవాలి కదా. సేమ్ నీకు అది చెప్పింది అదే ఆడియన్స్ కదా. సో ఏంటి అంటే అక్కడ అందరికీ నచ్చింది, కొంచెం అందరికీ యాక్సెప్టబుల్గా ఉంది, అందరికీ నచ్చింది. అందరూ అది లిరిక్స్ని ప్రైజ్ చేశారు కూడా చాలామంది ట్వీట్లు వేశారు, చాలామంది ట్యాగిల్ చేశారు, ఈయన ట్యాంగిల్ చెప్పడం అవన్నీ అయ్యాయి. సో ఇక్కడ కూడా సేమ్ అదే ఆడియన్స్ నచ్చలేదు అన్నప్పుడు కూడా యాక్సెప్ట్ చేయాలి. అదే మనోళ్ళు అప్రిసియేషన్ని ఈజీగా తీసుకుంటారు. కానీ ఎవడైనా బాగాలేదు అంటే వాడి ఛానల్ మీద స్ట్రైక్ లేసుడు, పోలీస్ కేసులు పెట్టాడు, మనకి పడుతుంది ఇప్పుడు స్ట్రైక్ ఇస్తున్నాం. అట్లా కొంచెం ఎవరు ఏ ప్రొడక్షన్ హౌస్ చేసినా సరే, ఏ పెద్ద హీరోతో చేసినా సరే, హీరో
హీరో డిమాండ్, హీరో మార్కెట్, ఈ ఓటీటీ ఎలాగో హైక్స్ వస్తాయి కదా. సో ఏంటి ఇలా క్యాడర్ చేస్తూ మనం ఎంత వీలైతే అంత మార్కెట్ని మనం గ్రాప్ చేసేసుకోవచ్చు. అంటే మిగతా ఆడియన్స్ కూడా వస్తారు కదా సినిమాకి. ఫ్యాన్స్ ఒక్కలే రారు కదా ఆడియన్స్. మీరు తీసేది ఫ్యాన్స్ కొంతమంది ఉంటే ఆడియన్స్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా. ఆడియన్స్ క్యాటర్ చేస్తూ కదా తీయాలి. సరే ఫ్యాన్స్ కోసం కొంచెం ఎలివేషన్స్, హీరో ఎలివేషన్స్, స్లో మోషన్స్ అవి ఓకే. కానీ నీకు ఇలా ఆడియన్స్ కోసం తీసి నువ్వు నీకు అంత బడ్జెట్ పెట్టినా సరే ఎందుకు వై ఇట్ ఈస్ ల్యాకింగ్? ఎక్కడ ఆపుతుంది నిన్ను? ఇది ఫస్ట్ ఒక సినిమా కంటే కాదు, ఆదిపురుష్ నుంచి మొదలైంది. ఆదిపురుష్లో అంటాడు సరే బాలీవుడ్ డైరెక్టర్, తర్వాత ఇంకొక సినిమా ఇలా వస్తూనే ఉన్నాయి కదా. నాకు ఏమంటారు అసలు దీనికి రిలవెంట్ కానీ నాగవంశీది ఒక లైన్ ఉంటుంది. మీరు ఈ మూవీని RRR లాంటి RRR బాహుబలి మూవీలా ఎక్స్పెక్ట్ చేయకూడదు. స్టోరీ కానీ అంత కానీ వేరే ఉంటుంది. ప్రైస్ అదే కడుతున్నావు అని, టికెట్ దానికన్నా ఎక్కువ కడుతున్నాం మనం. టికెట్ రేట్ అంతే కడుతున్నావు కదా. మరి నువ్వు అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు అన్నప్పుడు నువ్వు RRR బడ్జెట్ ఎంత 300 crores 400 crores అంతే. 400 ఇప్పుడు ఇది అంచు అంతే కదా. అంటే నాగవంశీ స్టేట్మెంట్కి ఈ సినిమాకి సంబంధం లేదు కానీ స్టేట్మెంట్కి సంబంధం. యా పర్సన్ కాదని పర్సన్ స్టేట్మెంట్కి సంబంధం. సో ఇప్పుడు ఆ ప్రైజ్కి నువ్వు అంత బడ్జెట్ పెట్టి ఎందుకు పెడుతున్నావు? అంత బడ్జెట్ రెమండరేషన్ ఇయ్యకు. ఇప్పుడు ఏమన్నాడు నీకంత నార్మల్గా ఇప్పుడు నార్త్లో కూడా లేకపోతే హాలీవుడ్లో కూడా ఎక్కువ తీసుకునే ఛార్జ్ చేసే యాక్టర్స్ ఉంటారు. కానీ వాళ్ళకి పే చేసే పద్ధతి డిఫరెంట్ ఉంటుంది. లైక్ ప్రాఫిట్ వస్తే పే చేస్తారు. ప్రాఫిట్లో షేర్ కానీ అలా వాళ్ళు కూడా సినిమాలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. లైక్ ఈ మూవీకే పెద్ద మూవీకే బడ్జెట్ ఎంత అయింది, అసలు రెమ్యునరేషన్కి ఎంత అయింది, మామూలు బడ్జెట్కి ఎంత అయింది అంటే 60% రెమ్యునరేషన్కి అయిందంటే 40లో షూట్ చేశారండి. ఎందుకు 20లో షూట్ చేయాల్సి? ఎందుకు? ఇది రోడ్లు వేసే కాంట్రాక్ట్ లెక్క ఉన్నది. వై లైక్ దట్? ఇప్పుడు నువ్వు ఒక బడ్జెట్ పెడితే నువ్వు బడ్జెట్ అవుట్పుట్. ఇప్పుడు మలయాళం మూవీస్ ఏమన్నా అంటే సాంబార్ గాళ్ళు మలయాళం మూవీస్ ఫ్యాన్స్ అని చెప్పి తిడతారు. కానీ వాళ్ళకున్న బడ్జెట్లో వాళ్ళు ఇస్తున్న అవుట్పుట్కి మనకున్న బడ్జెట్స్లో మనకిస్తున్న అవుట్పుట్స్కి సంబంధం లేదు. అఫ్కోర్స్ ఇప్పుడు మనము వేరే ఇండస్ట్రీస్తో కంపేర్ చేస్తే మంచి మూవీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. కానీ ఆ మంచి మూవీస్ రేషియో ఈ ఫ్లాడ్ ఆర్ చెత్త సినిమాల రేషియో హాఫ్ బేక్డ్ మూవీస్ కొంచెం చూసుకోవాలి. అవును, ఆబ్వియస్లీ పెద్ద ఇస్ నాట్ చెత్త సినిమా, బట్ కొంచెం 40% 90% మొత్తం ఎక్సెప్ట్ పెద్ద క్యారెక్టర్, ఎక్సెప్ట్ ఛానల్ అది అసలేం చెత్త, అసలేం డస్ట్బిన్. అది ఇది చాలా మంది జాన్వీ కపూర్ కోసం కూడా వెళ్ళారు సినిమాకి. అంటే దాన్ని అంటే ఎందుకు ఇప్పుడు నీ దగ్గర కంటెంట్ ఉన్నప్పుడు నీకు పుల్ చేయాల్సిన పాయింట్స్ అవసరం లేదు. లైక్ ఇది రాజమౌళి స్టార్ట్ చేసిండు మన ఈగాతో. సుదీప్ ఎక్కడో కన్నడ యాక్టర్, కొంచెం కన్నడ, ఎందుకంటే ఇది కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుంది మన దగ్గర, ఇంత బడ్జెట్ ఎవరు పెట్టలేరు. వేరే యాక్టర్స్ కూడా వేరే ఇండస్ట్రీస్లో కూడా ఇది రన్ అవ్వాలి అని చెప్పేసి అక్కడ కూడా కాంప్లిమెంట్ చేస్తుంది కదా అని అలా తీసుకురావడం స్టార్ట్ చేసాడు. కాంతారా మూవీ ఉంటుంది, ఇది యాక్చువల్లీ ఎవరో చెప్పారు, వన్ ఆఫ్ ద యాక్టర్ ఎవరో చెప్పారు, నాకు స్ట్రైక్ అయింది, కరెక్టే కదా పాయింట్. సేమ్ కాంతారా మూవీలో మొత్తం లోకల్ యాక్టర్స్, మొత్తం కన్నడిగాస్. అందులో విలన్ క్యారెక్టర్ తప్పితే ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కన్నడిగాస్. నువ్వు అట్లా మొత్తం తెలుగు క్యారెక్టర్స్ని తీసుకుంటే నీకు బడ్జెట్ కూడా తగ్గుతుంది కదా. ఇప్పుడు శివన్న ఆయన పేరు ఏదో అప్ప ఉంటుంది యాక్చువల్లీ, కానీ శివన్న రియల్ నేమ్ శివన్న డాక్టర్ శివకుమార్ శివన్న. ఇప్పుడు శివన్న క్యారెక్టర్ ఇటు పట్టుకొచ్చు అవసరం ఏముంది అంటే, అఫ్కోర్స్ ఈజ్ అ గుడ్ యాక్టర్, కొంచెం బ్లెండ్ అవుతుండు. కానీ ఇంకొక ఇష్యూ ఏంటంటే పెద్దతో దివ్యందు క్యారెక్టర్ యాక్చువల్లీ అది ఎవరన్నా ప్లే చేయొచ్చు. మన తెలుగులో ఉన్న ప్రామినెంట్ యాక్టర్స్లో ఎవరన్నా ప్లే చేయొచ్చు. దివ్యందు నువ్వు తీసుకొచ్చినప్పుడు ఆ ఫైట్ ఒకటి, ఆ గ్రౌండ్లో కొన్ని సీన్స్ అంతే మ్యాక్సిమం ఏముండవు. మళ్ళీ లాస్ట్లో వీడు బ్లాక్ అని చూపించి మళ్ళీ లాస్ట్లో వైట్ వాష్, ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటాడు, పక్కన కూర్చోబెట్టుకుంటాడు, వెంటనే మారిపోతాడు అన్నట్టు. రియలైజేషన్ పాయింట్ ఉండదు. ఎందుకు రియలైజ్ అయ్యాడు? వై అసలు అవ్వాల్సిన పని ఏంటి? అంత బ్లాక్గా ఉన్నాడు, అవ్వాల్సిన పని ఏంటి? అంటే ఆయన వైట్ కలర్
పొటెన్షియల్ వేస్టెడే కదా అది. అలా అక్కర్లేదు, బడ్జెట్ కంట్రోల్ చేయొచ్చు కొంచెమన్నా సరే. హీరోస్కి ఇస్తున్నాము, హీరోస్ మీద అని అంటారు కానీ అంటే వీళ్ళు ఇలా బడ్జెట్ కంట్రోల్ చేసి ఇవన్నీ లేపేసి కూడా ఎక్స్ట్రా మనీని పుల్ చేయొచ్చు కదా. బడ్జెట్ తక్కువైనప్పుడు నువ్వు కలెక్ట్ చేయాల్సిన పాయింట్ కూడా తగ్గుతుంది కదా. అవును. ఎందుకు వేస్ట్ చేస్తున్నారు, ఏమైనా బ్లాక్ మనీ అంటావు? ఏమో ఆయన దగ్గర ఏమో కానీ ఒకళ్ళ దగ్గర అయితే ఇండస్ట్రీలో ఒకళ్ళ దగ్గర బ్లాక్ మనీని వైట్ మనీగా ఎలా మార్చాలని సినిమాలు తీస్తున్నాడు ఒక అతను. ఏంటి ఒక అతను వాళ్ళకి తెలుసులే ఏవో కానీ మైత్రి మూవీస్. మైత్రి గుడ్ బ్రో. మైత్రి ఒక ఫ్యాక్టరీ ఉంటది, ఆ ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేసే సినిమా లైక్ 100 మూవీస్ నువ్వు తీయాలన్నప్పుడు ఎంత జాగ్రత్తగా తీయాలి నువ్వు. ఫ్యాక్టరీ మోడల్లో తీద్దాం అనుకున్నావు, దానికి దీనికి సంబంధం లేదను. స్టిల్ రాజాసాబ్ చూసాం, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గురించి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లాస్ట్ ఇట్ ఈస్ రైట్. సో నేను ఫైనల్గా పెద్దకి ఏం చెప్తానంటే, ఎందుకు బాగా ఎందుకు ఇవన్నీ, ఎందుకు వాళ్ళు సినిమా తీసావు, కొంచెం మంచిగా తీసుంటే. తీసింది మంచి సినిమాయే, కాకపోతే మంచి story. చెత్త యాడ్ చేశారు, ఎక్కువ బడ్జెట్ రికవరీ కోసం చెత్త యాడ్ చేశారు కొంచెం. అదే బ్యాక్లాష్ అయింది. ఆ చెత్త తీసేసి ఉంటే ఇట్ కుడ్ బి అ మాస్టర్ పీస్. ఆఫ్ కోర్స్. లైక్ చందు ఛాంపియన్, దాని నుంచి దొబ్బేసి రాశారని కూడా అంటున్నా అసలు విషయం. బట్ ఇట్ కుడ్ బి ఇట్ విల్ బి అ బ్లాక్ బస్టర్. ఇట్ విల్ బి అ బ్లాక్ బస్టర్ ఇఫ్ నో అఫెన్స్ టు రామ్ చరణ్, నో అఫెన్స్ టు మెగా ఫ్యామిలీ. ప్లస్ పాయింట్ ఏంటంటే అదే రామ్ చరణ్ ప్లస్ పాయింట్ సినిమాలో. ఇంకొక విషయం ఏంటంటే మస్తా మస్తా సాంగ్ లో రామ్ చరణ్ ఇట్లా ఫుల్ బాడీ అదంతా ఏమైతుంది మొత్తం మజిల్స్ ఇవన్నీ చూపిస్తాడు. అది కూడా ప్రాపర్ ప్రాపర్ గా అది జస్టిఫికేషన్ ఉండదు. అక్కడ ఒక మాంటేజ్ ఒక షార్ట్ ఉంటది, అది ఏంటంటే గద పట్టుకునే రామ్ చరణ్ ఇట్లా వాన్లో తడుస్తుంటాడు. నేను అది ఇట్లా ఏదో పాటలోనూ అండ్ ఏదో టీజర్ లెక్క ఫైట్ అనుకున్నాను. యాక్చువల్లీ ఇది అసలు థియేటర్ లో అదిరిపోద్ది అనుకున్నాను. అంతే, అది ట్రైలర్ లో ఎంత ఉందో థియేటర్ లో కూడా అంతే. అది కూడా పొటెన్షియల్ వేస్టెడ్ కదా. మనకి రామ్ చరణ్ ఎంత కష్టపడ్డంటే ఏంటో కనిపిస్తుంది, ఉపయోగం ఏముంది ఇలాంటి ఏదో ఇంకా గింబల్ కొందానని చెప్పి మొన్న మేము తిప్పినట్టు వీళ్ళు ఏదో ఇక ఉంది కదా అని చెప్పేసి రామ్ చరణ్ షార్ట్లు వేసి పడేసారు. విచ్ ఇస్ అన్ఫేర్ యాక్చువల్లీ. ఎందుకంటే అది ఆ పొటెన్షియల్ ఇంకా ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే అంత అది పోనీ మీకు ఏమి స్టోరీగా అవుట్ ఆఫ్ ఏమి వెళ్ళదు కదా, మనోడికి ఊర్లో అందరితో కయ్యాలే కదా. సో ఏదన్నా మంచిది ఏమైనా పడితే ఆ రైన్ లో సూపర్ ఉంటది కదా. అది అసలు అది యాక్చువల్లీ సెకండ్ హాఫ్ లో మంచిగా ఉండేది. ట్రైన్ ఫైట్స్ ఫేమస్ సెకండ్ హాఫ్ లో మంచిగా ఉండేది. అది ఆ పే ఆఫ్ కూడా అలాగే ఉండదు కదా యాక్చువల్లీ. తర్వాత కుస్తీ ఫైట్స్ అన్నిటిలో కూడా అలాగే వచ్చేది పే ఆఫ్ కూడా. రామ్ చరణ్ ఏమంటారు క్యారెక్టర్ ఎలివేషన్ ఇస్తాడు కదా, ఈజ్ క్రాస్ అథ్లీట్ అని చెప్పేసి, అది కూడా చాలా ఓవర్ అనిపించి. అలా అన్నా ఇలా నువ్వు ఇలా ఎవాల్యూట్ అవుతూ ఉంటాడు కదా. రామ్ చరణ్ వరకు రామ్ చరణ్ అండ్ జగపతి బాబు క్యారెక్టర్ సార్ గుడ్, వెరీ గుడ్. ఓకే, మనం తైవ్యూలా డబ్బా కొట్టాల్సిన అవసరం లేదు, డబ్బా కొట్టక్కర్లేదు. బట్ స్టిల్ చెప్తున్నా, క్యారెక్టర్ గురించి చెప్తున్నా. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకేం తెలుసు ఇదంతా మాట్లాడడానికి, ఓ షార్ట్ ఫిల్మ్ తీసారా అని చెప్పి బోకలో క్వశ్చన్ లేకుండా బిర్యానీ బాగుందని చెప్పడానికి, బిర్యానీ తినడం వస్తే చాలు, వండడం రావాల్సిన అవసరం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిడ్ నైట్ మూవీ ముచ్చట్లు ఆర్ మిడ్ నైట్ ముచ్చట్లు. ఇంకా ఛానల్ పేరు డిసైడ్ అవ్వాలి, ఫైనలైజ్ చేద్దాం. సాయంత్రం ఫైనలైజ్ చేద్దాం. బాయ్.